కామన్ సెన్స్ ఇస్ నాట్ సో కామన్ నవేడేస్ గైస్. కొన్ని విషయాలు ఉంటాయి, ఎస్పెషల్లీ సోషల్ ఎటికెట్కి సంబంధించినవి. ఇట్లా బిహేవ్ చేయొచ్చు, ఇట్లా బిహేవ్ చేయకూడదు అని. ఇవి మనకి ఎవరూ చెప్పరు, ఎందుకంటే ద కన్వర్జేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎంబారసింగ్ అండ్ ఆక్వర్డ్. సో మనకే తెలియాలి, అట్లా చాలామందికి తెలీదు. సో ఈ వీడియో చూసన్నా తెలుసుకుని ఇంకా నెక్స్ట్ టైం అట్లా బిహేవ్ చేయకుండా ఉంటారు అన్న ఉద్దేశంతో చేస్తున్నాం. ఫస్ట్ థింగ్ వచ్చి హ్యావింగ్ బేసిక్ హైజీన్. యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ మనము బ్రష్ చేసుకున్నామా, స్నానం చేసామా, ఆర్ వి స్మెల్లింగ్ గుడ్ అని. ఎస్పెషల్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేసేటప్పుడు, మెట్రో ఆర్ బస్సెస్లో వెళ్తున్నప్పుడు నీ పక్కన ఉన్నోడు చచ్చిపోతాడు, వాడు నీతో వచ్చి చెప్పాడు భయ్యా నీ దగ్గర కంపు కొడుతోంది అని. కానీ మనకే మన బాడీ ఆర్డర్ అవన్నీ తెలిసి మనం మెయింటైన్ చేసుకోగలగాలి, బేసిక్ మ్యానర్స్. సెకండ్ థింగ్ వచ్చేసి ఇంక్లూడింగ్ పర్సనల్ స్పేసెస్. కొంతమంది ఇందులో చాలా సబ్సెట్స్ ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎవరికైనా డివోర్స్ అయినా, మిస్క్యారేజ్ అయినా, లేకపోతే లే ఆఫ్లు, బ్రేకప్లు అయితే వెళ్ళి డివోర్స్ అయిందా, ఏమైంది, ఎందుకైంది అనుకుంటూ అడుగుతారు. మనం ఎంపతి చూపించాలి. ఎంపతి చూపించినప్పుడు వాళ్ళు కంఫర్టబుల్ ఉంటే వాళ్ళంతటి వాళ్ళే షేర్ చేసుకుంటారు కదా. వీళ్ళు వెళ్ళి సెన్సిటివ్ స్పాట్ని రబ్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్? నెక్స్ట్ ఇంకొక సెట్ ఆఫ్ మనుషులు ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఫోన్ చేస్తారా, మనం ఎత్తకపోయినా కట్ చేసినా మళ్ళీ కాల్ మీద కాల్ చేస్తూనే ఉంటారు. అరే ఇక్కడ ఫోన్ ఎత్తలేదు ఆర్ కట్ చేశారంటేనే దాని అర్థం వాళ్ళు చూసుకోలేదు ఆర్ బిజీగా ఉన్నారని కదా. నువ్వు కాల్ మీద కాల్ చేస్తే దాని అర్థం ఏంటి? అంతగా అర్జెన్సీ ఉంటే కాల్ మీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని మెసేజ్ పెట్టు, వాళ్ళు చూసుకున్నప్పుడు వాళ్ళే కాల్ బ్యాక్ చేస్తారు. నెక్స్ట్ ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఫినాన్షియల్ విషయాల్లో వేలు పెడతారు. నీ జీతం ఎంత, మీకు ఎంత ఆస్తులు ఉన్నాయి, లేకపోతే నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అని అడుగుతూ ఉంటారు. దట్ ఈస్ సో డిస్రెస్పెక్ట్ఫుల్, సో మేనర్లెస్ అనిపిస్తుంది నాకు. ఫినాన్షియల్ మ్యాటర్స్ ఆర్ వెరీ వెరీ డెలికేట్. నువ్వు అట్లా వెళ్ళి ఎంత శాలరీ నీకు, మీరు అవునా ఎంత వస్తుంది మీకు, ఎందుకు? అసలు చాలా వరస్ట్ అది. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ బౌండరీస్ క్రాస్ చేయడం. అబ్బా ఇప్పుడు ఎవరికైనా మనము నేను బిజీ ఉన్నాను, లేకపోతే ఐ హ్యావ్ అ పర్సనల్ థింగ్ గోయింగ్ ఆన్ అని చెప్పామంటే, అవునా ఏం బిజీ పర్సనల్ థింగ్ ఏంటా పర్సనల్ అంటారు. నేను అక్కడ బిజీ, పర్సనల్ ఇట్లాంటి వర్డ్స్ వాడానంటేనే దాని అర్థం నేను అక్కడ ఒక గీత గీసాను, నువ్వు ఆ గీత దాటద్దు అని. వీళ్ళ గీత దాటేసి మరి వచ్చి ఏంటా పర్సనల్ విషయం, ఏంటా బిజీ. నెక్స్ట్ కొంతమంది ఉంటారు, నలుగురిలో ఉన్నప్పుడు వాళ్ళు అనుకుంటూ తింటారు. చిన్నప్పుడు స్కూల్లో నేర్పిస్తారు కదా, డోంట్ మేక్ సౌండ్ వైల్ యూఆర్ చూయింగ్ అని. అట్లా ఎంత ఎంబారసింగ్గా ఉంటుంది నలుగురిలో. అంటే ఇవన్నీ ఏమి మారల్లీ ఆర్ లీగల్లీ రాంగ్ విషయాలు కాదు, జస్ట్ బేసిక్ మేనర్స్ అంతే. సో ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్ అండ్ పీపుల్ బికమ్ బెటర్. ఇంకా ఇట్లాంటివి చాలా ఉన్నాయి, టైం సరిపోదు మనకి. మీకు తెలిసినవి కింద కమెంట్స్లలో షేర్ చేసుకోండి.